మన పాలి దేశం పాకిస్తాన్ వాళ్ళయి అన్ని జూట లెక్కలు జూట ముచ్చట్లు ఉన్నడారా అని అడిగితే ఏ లేడు మా దగ్గర ఎందుకుంటాడు లేనే లేడు అని అంటారు. మళ్ళీ ఏమన్నా అయితే వాళ్ళ దాఖాలనే బందోబస్తు పెట్టి మరీ సూదులు గుచ్చుతారు. గదే మన దేశంలో అడ్డమైన కథలు పడి తప్పించుకొని పాకిస్తాన్లో తలకాయ దాచుకున్నాడు కదా దావుద్ ఇబ్రహీం. వానికి ఇప్పుడు పానాల మీదకి వచ్చిందట. పాకిస్తాన్లో ఉన్న దాఖాల్లో ఉన్నాడట. పాన్రి వాళ్ళ కథ ఏందో అరుచుకొని వద్దాం. చేసిందంతా చేసి తప్పించుకొని తిరుగుతున్న లట్టుపుట్టు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే ఉన్నాడని మళ్ళోసారి రుజువైంది. పాపం పండింది కావచ్చు, అందుకే బదమాషిగానికి ఎవరిలో ఈసం పెట్టిర్రని ముచ్చట్లు వినిపిస్తున్నాయి. అందుకే పాకిస్తాన్ లో ఉన్న కరాచీలో ఓ దావకాండ్ల పెట్టిర్రా అన్నట్టు కూడా ప్రచారం అవుతున్నది. మరి వాడు ఉన్నాడా, ఉట్టికెక్కిండా, మీదికి బీకిండా అనేది తెలవాలి. ఎట్లా అయింది, కథ ఏంటిది మొత్తం తెలుసుకునే పనిలోనే ఉన్నారట మనోళ్ళు. అయితే ఇక మరి పాలి దేశం పాకిస్తాన్ వాళ్ళది ఏం నియత అన్నట్టు మనోళ్ళు నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకుంటారు. దావూద్ పాకిస్తాన్ లోనే ఉన్నాడు, వాడు ఆన్య సంసారం పెట్టిండు, పట్టి ఇర్రి అని ఏండ్ల సంధి అడుగుతున్నది మన దేశం. మా దగ్గర ఏడున్నాడు ఉంటే తెలియదా, లేడు అని కొట్టి పారేసిర్రు. మరిగా ఇప్పుడు ఆడికేలు ఊడిపడ్డాడు కావచ్చు బడివేగాడు, కరాచీ దావకాన్లకు మీదికేలు ఊసిపడ్డా అని అంటున్నారట మనోళ్ళు. మన దిక్కు బాంబులు పేల్చిండు, వందల మంది పానాలు తీసిండు, మత్తు మందులు అమ్మిండు, చెయ్యని గలీజు పని లేదు. అసోంటోన్ని కాపాడుతున్నది పాకిస్తాన్ సర్కారు. అంతేకాదు ఇప్పటికి కూడా బయటికి చెప్తలేదు. ఈసం పెట్టిర్రట కదా, మీదికి టికెట్ తీసుకున్నాడట కదా అని అడిగితే లేదు అంటున్నారట పాకిస్తాన్ సర్కారు వాళ్ళు. గుండ్రాయి లెక్క గట్టిగానే ఉన్నాడు, కరాచీలో ఉన్న ఇంట్లోనే బన్నాడు అంటున్నారట. అంటే బదమాషి గారిని మేపుతున్నారు అన్నట్టే కదా. 20 ఏండ్ల సంధి అడుగుతున్నా అప్ప చెప్తలేరు. లేడు మా దగ్గర లేడు అనుకుంటా వస్తున్నారు. ఈ నొద్దులకు కుండ బద్దల అయింది. ఇక చూడాలి మరి ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకుంటారో పాలి దేశం వాళ్ళు.